హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. పోట్లీ బటన్స్తో మనము ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనేది చూపిస్తానండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి వేస్ట్ వచ్చేసి బ్లౌజ్ వేస్ట్ 8.5, అలాగే చెస్ట్ రౌండ్ వచ్చేసి 10, మార్జిన్లోకి 2 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 10.5 అంటే 10.5, షోల్డర్ విడ్త్ 5.5, షోల్డర్ వచ్చేసి 2.5, నెక్కి 3 ఇంచులు షోల్డర్ అనమాట. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచ్. ఈ విధంగా బ్లౌజ్ అనేది కొలతల మార్జిన్ అనేది ఉందన్నమాట. ఈ బ్లౌజ్ని మనము ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అనేది చూసుకున్నాము. ఈ పేపర్ క్యాన్వాస్ అనేది 5 ఇంచ్ వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా మనము ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం నెక్ పొడవు అయితే ఎంత ఉందో అంత మార్జిన్ అనేది తీసుకొని నెక్ లెంత్ వచ్చేసి 10.5 కదా, విడ్త్ వచ్చేసి కింద భాగం వచ్చేసి 3 ఇంచులు, పై భాగం వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని రౌండ్ నెక్కి పోట్లీ బటన్స్ అనేవి డిజైన్ కోసం ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ అనేది ఉపయోగించి ఇలా డిజైన్ చేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పు ఎక్స్ట్రా అనేది తీసుకుని మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఐరన్ అనేది మనకు మెయిన్ లైనింగ్కు మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఐరన్ అనేది చేసుకుంటే గమ్ క్యాన్వాస్ కాబట్టి అంటుకుంటుంది. ఈ విధంగా అంటుకున్న తర్వాత అవుట్లైన్ మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనకు నెక్ రౌండ్ ఏదైతే ఉందో ఒకసారి మార్కింగ్ అనేది వేసుకొని డబల్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇట్లా మార్కింగ్ రెండవ సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకు అవుట్లైన్ ఏదైతే ఉందో మనకు మెయిన్ నెక్ విడ్త్ నెక్ పొడవు ఇదే అన్నమాట. ఈ విధంగా డిజైన్ కోసం మనం నెక్ పొడవు అలాగే విడ్త్ కూడా సేమ్ మార్కింగ్ ప్రకారం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము పోట్లీ బటన్స్ అనేవి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకు గుర్తు కోసము ఈ విధంగా కుట్టు అనేది కనపడదు కాబట్టి ఇక్కడ నేను అనేది మళ్ళీ కుట్టు మీద మార్కింగ్ అనేది గీస్తున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత దీని ఆధారంగా మనం పోట్లీ బాల్స్ అనేది రెడీ చేసుకోవాలి. నేను రెడీ చేసి మీకు ఏ విధంగా అనేది చూపిస్తాను. ఇలా 2x2 ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకొని శారీలో గోల్డ్ కలర్ అనేది చిన్న బార్డర్ అనేది వచ్చేసింది కాబట్టి మనము ఆ బార్డర్కి తగ్గట్టు చిన్న చిన్న డాట్స్ అనేవి బ్లౌజ్లో కూడా ఉన్నాయి కదా, దానికి మ్యాచింగ్ అనేది ఈ పోట్లీ బాల్స్ అనేది లైట్ క్రీమ్ కలర్లో ఇలా బాల్ అనేది పెట్టేసుకుని ఒక రౌండ్ అనేది చుట్టూ ఇట్లా కొద్దిగా చుట్టేసుకుని దారంతో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఫోల్డింగ్ మనకెళ్ళి లైనింగ్ అనేది మన సైడ్ పెట్టేసుకుని ఈ విధంగా కరెక్ట్గా మనం ఏదైతే మెజర్మెంట్ ఉందో అక్కడ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ మొత్తం నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్కి 1 ఇంచ్కి మనకి ఎంత అయితే కావాలో అంత వెడల్పులో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నేను 1 ఇంచ్కి ఒకటి అనేది స్టిచ్ చేస్తున్నాను. క్యాన్వాస్ అనేది పెట్టుకొనైనా చేసుకోవచ్చు, లేదంటే పెట్టుకోకుండా అయినా కూడా కుట్టుకోవచ్చు అన్నమాట. కానీ మనకు బొటిక్ స్టైల్లో ఈ విధంగా
మనకు పేపర్ క్యాన్వాస్ అనేది వేయడం వలన లైనింగ్కి స్టాండర్డ్గా నెక్ అనేది ఉంటుంది, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా నెక్ చుట్టూ డిజైన్ అనేది పోట్లీ బాల్స్తో ఈ విధంగా అన్నీ ఒకే సైజు ఉన్న థర్మాకోల్ బాల్స్ అనేవి ఉన్నాయి కదా, మార్కెట్లో దొరుకుతాయి. అట్లా అన్నీ ఒకే సైజు ఉండే బాల్స్ అనేవి మనం చూసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం అనేది పైన హాఫ్ ఇంచ్ మాత్రమే వదులుకొని మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకు మెయిన్ పీస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ సింగిల్ పాదం అనేది మనం పెట్టుకోవాలండి. నేను డబల్ పాదం మీదనే స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇప్పుడు మనకు బాల్స్ మాత్రమే హెడ్ వరకు మాత్రమే కనపడాలి కాబట్టి మనకు సింగిల్ పాదం అనేది నీట్ ఫినిషింగ్ రావడం కోసం, ఎడ్జ్కి అనేది మనకు ఓన్లీ ఈ బాల్స్ మాత్రమే కనపడడం కోసం మనం డబల్ పాదం అనేది పనిచేయదు, సింగిల్ పాదం మీదనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సేఫ్టీ పిన్స్ అనేది ఈ విధంగా మనం కదలకుండా పిన్ అనేది గుండు పిన్నులు ఈ విధంగా పెట్టేసుకుని మనకి ఇప్పుడు ఏదైతే ఉందో కుట్టు మనం కుట్టుకున్నాం కదా స్టిచ్చింగ్, దానికంటే ఒక 2-3 దారాలు మనం బాల్స్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనం వేసిన కుట్టు అనేది కనపడకుండా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం చెక్ చేసుకుంటూ మనం బాల్స్కి నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా ఎడ్జెస్ అంతా ఇప్పుడు నిదానంగా మనకు ఒక 1/2 ఇంచు మాత్రమే ఉంచుకొని, ఈజీగా చెప్పాలంటే ఒక పాదం అయినా మనం ఉంచుకొని కటింగ్ అనేది మొత్తం చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. ముఖ్యంగా నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలా మొత్తం నెక్ రౌండ్ మొత్తం కూడా ఇలా కచ్చా అనేది పెట్టేసుకుని ఈ విధంగా మనం తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకొని మనం పైన అనేది కుట్టు నీట్గా ఇప్పుడు బాల్స్ ఏదైతే ఉందో దగ్గరకు ఆనుకొని క్లాత్ మీద పడేటట్లు లైనింగ్ అనేది కింద కనపడకుండా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా సింగిల్ పాదం మీదనే మనం ఇక్కడ మందం అనేది వస్తుంది కాబట్టి కొంచెం ఈ విధంగా నీట్గా నిదానంగా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మళ్ళీ మనం డబల్ పాదం అనేది పెట్టేసుకుని డబల్ పాదం అనేది మనము సెట్ చేసుకోవాలి. మళ్ళీ అవుట్లైన్ అంతా ఇప్పుడు లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అనేది డాట్స్ వేసుకుందాము. ఈ విధంగా మొత్తం అవుట్లైన్ అంతా అటాచ్ చేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ పీస్కి. ఇలా మొత్తం ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫినిషింగ్ చేసుకొని నీట్గా మనం కచ్చాలు అనేది ఎక్కడైతే పెట్టేసినామో మార్జిన్ దగ్గర అక్కడ మనం
మళ్ళీ ఈ విధంగా ఖర్చు అనేది పెట్టేసుకుని బ్యాక్ సైడ్ డాట్ అనేది 3.5 ఇంచుకి మనం వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఈ విధంగా డాట్స్ వేసేసి బ్యాక్ సైడ్ అనేది 2 ఇంచు వెడల్పు క్లాత్ అనేది తీసుకొని మనం పట్టీ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నీట్గా ఫినిషింగ్ చూడండి. ఇలా మనం నీట్గా నేర్చుకునేటప్పుడే నీట్గా నేర్చుకోవాలి. ఈ విధంగా 2 ఇంచు వెడల్పులో మనకు క్లాత్ అనేది బ్యాక్ పట్టీ కోసం తీసుకుని లైనింగ్తో మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఒక 1/2 ఇంచు అంటే పాదం ఇంచు వెడల్పుతో ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పై కుట్టు అనేది ఈ విధంగా వేసుకుని మనకు మళ్ళీ ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ కోసం. ఇక్కడ పై కుట్టు అనేది ఎడ్జ్కు మనం వేసుకోవాలి హెమ్మింగ్ కోసం. పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. పోట్లీ బటన్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ 1 సైడ్ పైపింగ్ అయితే వేసాను. 1 సైడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ సేమ్ ఇదే విధంగా పోట్లీ బాల్స్ అనేది ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టాను. వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ కూడా బ్యాక్ కూడా పోట్లీ బటన్తో మనం ఈ విధంగా డిజైన్ అనేది చేశాను. షోల్డర్ వచ్చేసి ఈ విధంగా 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా 1 సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది కదా, అక్కడ పైపింగ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా 2 స్టిచెస్ అనేది వేసుకొని మనం బ్యాక్ సైడ్ ప్యాటర్న్ బ్లౌజెస్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మొత్తం వీడియో అనేది ఇలా ఉంది. నేను హ్యాండ్స్ అనేది పోట్లీ బటన్స్తో కూడా డిజైన్ చేయాలి. వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలు అనేది పోట్లీ బాల్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. హ్యాండ్స్కి మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజు శారీ కాంబినేషన్ అనేది ఇలా ఉంది. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మీకు ఇలా చూపిస్తున్నాను. చిన్న పఫ్ వచ్చేసి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్కి పోట్లీ బాల్స్తోనే ఈ విధంగా సేమ్ రెడీ చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ మోడల్ అనేది చూపిస్తాను. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం ఇలా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. మీరు ఎలా స్టిచ్ చేస్తారనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నాకు నచ్చినట్లుగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇలా స్టిచ్ చేయడం వలన బోటిక్ స్టైల్లో ఈ విధంగా బోటిక్లలో ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేస్తారండి. ఈ వీడియో మొత్తం చూసి నేర్చాలని అనుకుంటున్నాను. నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.